హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, బొప్పాయిలో నేను అరటి నాటానని. ఈ బొప్పాయి వచ్చేసి నేను లాస్ట్ మే 4వ తారీఖు నాటాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత వర్షాలు ఎక్కువ పడ్డాయి లాస్ట్ టైంలో మనకు. ఆ వర్షాల కారణంగా బొప్పాయి కొద్దిగా అనుకున్నంత ఈల్డింగ్ రాలేదు. దానివలన దీనికి ప్రత్యామ్నాయం నేను ఆలోచన చేసి లాస్ట్ ఫిబ్రవరిలో ఈ అరటి నాటిన. దీంట్లోనే ఇట్లే చేదలు చేయకుండా ఈ ఉండే కాయలు మనకు వస్తుంటాయి. ఈ అరటి కూడా ఒక 3 నెలలు 4 నెలలు గ్రోతింగ్ అయినంత వరకు ఈ బొప్పాయి అట్లా ఉంటుంది, కాయలు అట్లే మనకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఈ అరటి గ్రోత్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకా 1 మంత్ తర్వాత, ఇప్పటి నుంచి 1 మంత్ తర్వాత ఈ బొప్పాయి తీసేస్తా. ఇప్పుడు వచ్చేసి 2 మంత్స్ ప్లాంట్ ఇది బనానా. చూడండి ఎట్లుందో. టైం వేస్ట్ కాకుండా ఎవరైనా రైతులు ఈ బొప్పాయి నాటుకున్నప్పుడు ఏదైనా వాతావరణ వలన దెబ్బతిని పంట సరిగా రాకపోవచ్చు కొన్ని టైంలో. ఆ టైంలో ఆలోచన చేసి ఈ విధంగా అరటి నాటుకుంటే మనకు ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా ఉండే కాయలు మనకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. తర్వాత అరటి ఒక 3 నెలలు నాటిన తర్వాత 3 నెలల వరకు బొప్పాయి అట్లా పెట్టుకొని తర్వాత 3 నెలల తర్వాత తీసేసి అరటి కూడా కంటిన్యూగా వచ్చేస్తాం మనకు. దానివల్ల టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మనకు, ప్లస్ పెట్టుబడి కింద మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది. దీన్ని గమనించి ప్రతి రైతు ఈ విధంగా ఆలోచన చేసి చేసుకోవాలనేది నా మనవి. చూడండి చెట్టు కూడా ఎంత క్లోజ్ చేయి. చూడండి చెట్టు కూడా చూడండి ఎంత బాగా వస్తుందో, నీట్గా వస్తూ ఉంది. ఈ ఎండలకు ఇంత ఎండల్లో ఈ ఏప్రిల్లో చాలా భారీగా ఎండలు మనకు 43, 44 వరకు కూడా ఈసారి ఎండలు వచ్చినాయి మనకు. ఇటువంటి హై టెంపరేచర్లో కూడా అరటి మొక్కలు చాలా బాగా వచ్చినాయి చూడండి. అదే మనము ఓపెన్ ఫీల్డ్లో ఈ విధంగా అరటి నాటితే ఇంత గ్రోత్ లేదు. నేను చాలా చోట్ల గమనించిన, ఇంత గ్రోత్ లేదు. ఈ బొప్పాయి చెట్లలో కొద్దిగా టెంపరేచర్ తక్కువ ఉంది, ప్లస్ కొద్దిగా నీడ వస్తుంది కాబట్టి మొక్కలు బాగా పెరిగినాయి. నేను అనుకున్న విధంగా నాకు పంట అయితే బాగుంది. కాబట్టి ఎవరైనా దీన్ని ఫాలో అయ్యి ఎవరైనా చేసుకోవచ్చు. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్రతి రైతు ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, అంతే ఇంకా.